మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మేషరాశి వారి గ్రహస్థితి కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏ విధంగా ఉండబోతున్నాయి? కొత్త మార్పులు ఏమన్నా చూడబోతున్నామా ఈ నెల? వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఏప్రిల్ నెల మనకు ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరము పరాభావనామ సంవత్సరం ప్రారంభమైన తర్వాత మనకు వచ్చినటువంటి ఈ యొక్క ఏప్రిల్ నెలలో మేషరాశి అనగానే మనకు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతిక 1వ పాదము గుర్తొచ్చేటువంటి వీరు మరి ఏ అక్షరము లా అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి సుమారుగా గత 8 నెలల నుండి 10 నెలల నుండి వ్యవస్థ బాగాలేదు అని చెప్పి చాలామంది రావడం జరుగుతున్నది. గురుగారు, మీరు చెప్పింది 100కు 200% అక్యురేట్గా ఉంది. నిజంగానే మా పరిస్థితి బాగాలేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో లాస్ వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్గా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడ్డవి. ఆల్ ఆఫ్ సడన్గా భూ సంబంధిత పంచాయతీ కానీ గొడవలు కానీ ఏర్పడ్డవి. చాలా తక్కువ రేటుకు మా భూములు అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాము. నమ్మినటువంటి వారే మోసం చేశారు. సొంత అన్ననో తమ్ముడో అక్కనో చెల్లెనో దగ్గర ఉండేటువంటి బావమరదో దగ్గర ఉండేటువంటి ఫ్రెండ్సో వారి చేతిలో మేము మోసపోయినందుకు మరి చాలా బాధపడుతున్నామని, కానీ మా కొడుకు పూర్తిగా చెడిపోయాడు, చెడు వ్యసనాలకు బానిసయ్యాడు అనేటువంటి విషయాలకు తల్లి పడేటువంటి ఆవేదన బాధ కావచ్చును. అదేవిధంగా మా కొడుకు MBBS చదువుతాను అని చెప్పి ఎక్కడికో దూరపు దేశాలకు వెళ్ళి నేను అక్కడ ఉండను, అమ్మ ఇంటికి వస్తాను అని చెప్పి బాధపడుతున్నాడు గురుగారు. మరి తను ఉంటాడా వస్తాడా? ఎన్నో లక్షలు పోసి అక్కడికి పంపించినాము, మరి ఎట్లా ఏమిటి అనేటువంటి బాధలు కావచ్చును. నా కూతురుకు ఎంత ప్రయత్నం చేసినా వివాహం సెట్ అవటం లేదు. దగ్గర దాకా వస్తుంది పోతుంది. లేదా వివాహం కన్ఫామ్గా చేసుకుంటామని చెప్పినటువంటి వారే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు అనేటువంటి సందర్భాలు. అసలు ఎంత వర్క్ చేసినా చాలా అంటే చాలా నెగిటివిటీతో ఉంది మా పరిస్థితి. ఏదో మా మీద చెడు గ్రహం కూర్చున్నట్టుగా ఉంది అని ఇది అలాంటి సందర్భాలు, ఇలాంటి మాటలు విని 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 ఎంతో బాధాతరుణంగానే వీరికి నేను చెప్పబోతున్నాను. మేషరాశి వారికి ఏమిటి ఎట్లా ఉండబోతోంది అనేటువంటి విషయాలను. కానీ ఒక విషయం ఏమిటి అంటే, టైం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు అనే విషయం గుర్తుంచుకోండి. ఏదో జాతకము పంచాంగము అనేటువంటి విషయం కాదు. మీరు ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి. ఫస్ట్ ఎవరైనా మనం ధైర్యంగా ఉండాలి. 1కి 100 సార్లు ఊహించుకోవాలి. ఏమిటి గుడ్ జరుగుతుంది, ఇక్కడంతా గుడ్గా పెట్టుకోండి. ఏదో ఏలినాటి శనిలో ఉన్నారు, ఏలినాటి శని అనేటువంటిది మీరు మర్చిపోండి. ఏలినాటి శని లేదు. మేబీ చెప్పలేం, మీ జాతకంలో ఒకవేళ నడిచే దశ అంతర్దశలలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి గ్రహ దశ నడుస్తుందా? పంచమంలో ఒకవేళ శని ఉన్నట్టయితే ఎవరో మీకు చేతబడి చేశారు అని కానీ అసలు చాలా దృష్టిభావం ఉంటుంది. ఇలాంటి వారికి దిష్టి తీస్తేనే మీరు ఆ రాత్రి పడుకునే పరిస్థితి ఉంటుంది. అవి ఇట్లా ఉంటుంది కొన్ని. 6వ భావంలో గురువు ఉన్న ఎడల ఈ గురువు యొక్క పీరియడ్ నడిస్తే గొడవలు అప్లపాలు అవుతుంటారు. కనుక వ్యక్తిగత జాతకం అనేది మస్ట్ అనేది తెలుసుకోండి. అట్లా మేషరాశి వారికి మరి పరాభావనామ సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో గురువు వీరికి అత్యంత అద్భుతంగా ఉండబోతున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మొన్నటి వరకు గురు వక్రం ఉండే, ఈ గురు వక్రము కాస్త అయిపోయింది. చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాడు. ఈ ఏప్రిల్ నెలలో ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలంటే రెడీగా ఉండండి. గురుగారు, వివాహాలకి అనుకూలంగానే ఉంటుందంటారా? పెళ్లికి సంబంధించి చర్చలు ఏమైనా జరపాలంటే ఏ తేదీలు బాగున్నాయి అంటారు ఈ మాసంలో? మేషరాశి వారికి ఎప్పుడైనా కూడా శుక్రవారాలు, అదేవిధంగా మ్యాక్సిమం శుక్రవారాలు మాత్రమే, లేదా బుధవారాలు. శుక్రవారాలు బుధవారాలు వీరికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆదివారం గాతవారం వీరికి. ఆదివారం గాతవారం కనుక ఆ రోజు ఏది పెట్టుకోకుండా శుక్రవారాలు అండ్ బుధవారాలలో వివాహ చర్చలుగా వెళ్ళాలి. శుక్రుడు అంటే నెంబర్ 6, అదేవిధంగా బుధునికి నెంబర్ 5.
ఈ రిలేటెడ్ డేట్స్ చూసుకోవాలి. సో ముందుకు వెళ్ళండి, బాగానే ఉంది. ప్రేమికులకు ఎలా ఉంటుంది గురుగారు? ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏమైనా అపోహలు వచ్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారు? వాస్తవానికి బ్రేకప్స్ జరిగిపోయినాయి ఆల్రెడీ. ఈ క్వశ్చన్ లేట్ క్వశ్చన్. ఎందుకంటే మేషరాశి వారికి గత 2025 మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుండే గొడవలు ప్రారంభమై డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డవి. ఇంకా గట్టిగా అడిగితే 2024 మన ఆగస్టు తర్వాత నుండే వ్యవస్థ బాగాలేదు. చిన్న చిన్న గొడవలు కానీ లైక్ ఏదేదో ఏర్పడుతూ ఆల్రెడీ కొలాప్స్ అయింది. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కేసులు ఎన్నో నా దగ్గరికి వచ్చినవి. ఎట్లా అని చెప్పి అలా ఉన్నది. కనుక ప్రేమ వివాహాలు అనేది లేదు, బలం లేదు. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? చెప్తున్నాను, ఆల్రెడీ ఒక 10 నెలల నుండి వీరి జీవితంలోకి వేరే ఎవరైనా ఎంటర్ అవ్వడం కానీ, థర్డ్ పర్సన్ ఎంటర్ అయినట్టుగా వీరు ఫీల్ అవ్వడం కానీ, లేదా ఏదో తెలియని ఒక ఇన్సెక్యూర్ భార్యాభర్తలలో, తిన్నవా, బాగున్నవా, లేదా ఏమన్నా కావాలా అని ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా పక్కలకు తిరిగి మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటవి. అయితే మేషరాశి వారి ఇంట్లో తల్లిదండ్రుల మూలకంగా కోడలకు కానీ, అల్లుని మూలకంగా బావమరుదులకు కానీ కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఓకే. కుటుంబంలో సఖ్యత ఏ విధంగా ఉంటుంది? అలాగే మనకి ఇంట్లో శుభవార్తలు ఏమైనా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు వీళ్ళు? శుభవార్త అంటే ఆల్రెడీ 2025-24లోనే కన్సీవ్ అయిన దాఖలాలు ఉంటవి. శుభవార్త ఇదే. ఏ అక్షరము ఎల్ అక్షరాలతో ఉండేటువంటి వారికి ఆ టైంలో సంతాన యోగం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా శుభకార్యాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే బలం ఉంది. శుభకార్యాలకు బలం ఉంది. ఎందుకంటే గురువు బాగున్నాడు. రేపు సుమారుగా ఆగస్టు 4వ తారీఖు వస్తే గురుబలం పోతుంది. సో ఏదున్నా ఈ ఏప్రిల్, మే, జూన్లో ఈ 3 నెలలలో గుడ్. శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? నరఘోష, నరదిష్టి, దీని తాలూకు ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? 100కు 200% ఉన్నది. గత 12 మాసాల నుండి వీరికి దగ్గరి వాళ్ళే శత్రువులుగా తయారయ్యారు. దగ్గరి వాళ్ళే వీరంటే పడకుండా తయారయ్యారు. సొంత అక్క చెల్లెళ్ళే దూరం అయ్యారు. అన్నదమ్ముళ్ళే దూరం అవుతున్నారు. సొంత వీరికి ఫ్రెండ్స్ అంటే బాగా ప్రాణం. ఆ ఫ్రెండ్స్ మూలకంగా వీరెంతో అవమాన పడడం కానీ, లేదా మోసపోవడం కానీ ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో అదొకటి గమనించుకోండి. విద్యార్థుల పరిస్థితి గురుగారు, విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు అంటారా ప్రస్తుత కాలం? వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. ఎందుకంటే విదేశీ ప్రయాణాలు అంటే శనేశ్వరుడు 12లో ఉన్నాడు కనుక ఇప్పుడున్నటువంటి స్థానంలో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వారు 100కు 200% వారి వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు చాలా అద్భుతంగా నడుస్తున్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకొని విదేశీ ప్రయాణాలు చేయాలి. ఎందుకంటే విదేశీ ప్రయాణాలు చేసే సందర్భాలలో పాస్పోర్ట్ రిలేటెడో, వీసా రిలేటెడో, లేదా ఏదో డేట్ ఆఫ్ బర్త్ తప్పు అనడో, లేదా ఇంకేదో ఏదో 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 ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దాఖలాలు అయితే ఉంటాయి. మరి ప్రస్తుత కాలంలో ఉన్న ఇబ్బందులను గట్టెంగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరికి నేను చెప్పేది ఒకటే విషయం. లక్ష్మీదేవి ఆరాధన వీరికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, అమ్మవారి దగ్గర పాదాలకు పట్టుకోండి. మంచి జరిగింది అని చెప్పి గల్లెగరేసేది లేదు, చెడు జరిగింది అని చెప్పి బాధపడేది లేదు. కాలు మంచిగా ఉన్నప్పుడు మనదే, విరిగినప్పుడు మనదే. విరిగిందని చెప్పి మొత్తానికి నరికి పారేసుకోం కదా. సో బాలేదు టైం, అవి యాక్సెప్ట్ చేయండి. బాలేదు అనేది యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేయండి. ఇది కూడా ఎందుకంటే ఎప్పుడూ బాగుండాలి, హ్యాపీ, సూపర్ అది కాదు. ఓడిపోవడము, మళ్ళీ మనం ముందుకు రావడాలు అనేటువంటిది మనకు కొంత ఒక విద్య అనేటువంటిది నేర్పిస్తుంది. ఈ క్రమంలో కొంతమంది పరిచయం అవుతారు, మనకు ఒక జ్ఞానం పెరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్పొచ్చును మీ పరిస్థితి ఏమిటి, బ్యాంకు ఈఎంఐలు కట్టాలనా, లేదా ఇంటికి వాడు వచ్చి లాకేస్తా అన్నాడా, ఈఎంఐ కట్టకపోతే సీజ్ చేస్తా అన్నాడా, లైక్ అది ఉండొచ్చును మీకు. కానీ అక్కడ దాకా తెచ్చుకున్నది ఎవరు? మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది, మనం ఎంత ముందుకు వెళ్ళాలి. 10 లక్షలు ఉంటే 10 లక్షలు డౌన్ పేమెంట్ చేసి ఇల్లు తీసుకుంటే ఇమ్మీడియట్గా హార్ట్ స్ట్రోక్ ఇమ్మీడియట్గా ఏదో వస్తే 3 లక్షలు అప్పు తీసుకొచ్చుకోవడమా, 5 లక్షలు అప్పులు తెచ్చుకోవడమా ఇంట్లో ఎవరికన్నా? అవునా?
ఎప్పుడైనా 5 lakhs పక్కన పెట్టుకోవాలి, లేదా 3 lakhs పెట్టుకోవాలి. ఓ 1 lakh అన్న ఎవరి శక్తి మేర డబ్బులను కాపాడుకుంటే డబ్బులు మిమ్మల్ని కాపాడుతుంది. మేషరాశి వారు ఫ్రెండ్స్కు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కాపాడుకోండి. చాలా ఖర్చు పెడతారు. ఫ్రెండ్స్ అంటే ప్రాణం వీరికి. స్వేచ్ఛగా వీరిని విడిచిపెడితే అన్ని పనులు అవుతాయి. కట్టేసినట్టుగా వీరిని ఉంచొద్దు, మళ్ళీ ఇదొక బాధ. సరే, ఏది ఏమైనా మీరు అడిగినటువంటి ప్రశ్నలలో ఒక విషయం నేను చెప్పేది ఏమిటి అంటే, వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. ధన భావము, సంతాన భావము, మన కలత్ర భావము, లాభాధిపతి ఎవరు, ధనకారకుడు ఎవరు, మరి వీరి దశలు కానీ వీరిపై దృష్టి విదేశాలకు వెళ్ళేటువంటి భావాలు, దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటే 100కు 200% ఓకే డన్, ఈ టైంలో ఇట్లా ఉంది, మీరు ఇది చేయండి, రైట్, ఇప్పుడు వద్దు, ఇంటూ మార్కు. ఇందాక ఒకళ్ళు వస్తే చెప్పా ఈ బిజినెస్ చేయాలి, లైక్ ఆ బిజినెస్ మీకు సెట్ కాదు, వద్దు. నెంబర్ 2లో జన్మించాడు. నెంబర్ 2లో జన్మించినటువంటి వ్యక్తి 11వ తారీఖు జన్మించాడు. ఇతడు మీడియా రంగం రిలేటెడ్ పనికిరాడు. నేను కెమెరాలు అంటే ఇష్టం, నేను మంచి కెమెరాలు తీసుకుంటాను, నేను లైక్ అదేంటి మీడియా రంగంలోకి వెళ్తాను, అది ఇది అంటే సెట్ కాదబ్బా, కొంచెం వేరే రకంగానికి వెళ్ళండి అని చెప్పాను. వారికి ఉంటుంది ఇంట్రెస్ట్, కానీ అందులోకి వెళ్తే సెట్ కారు, తొక్కుతారు, లేదా తొక్కేస్తే చాలా అవుతాయి. చూస్తున్నాం కదా ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద పెద్దోళ్ళు వచ్చి కనుక ఉంటవి అంతే. ఇక కొన్ని జాతకం అది. ప్రస్తుత కాలం వీళ్ళ పరిస్థితి ఏ విధంగా నడుస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.